గురువుగారు, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని అర్జునుడితో చెప్తాడు. అదే శ్రీకృష్ణుడు గీతలో నన్ను ఆశ్రయిస్తే, మీ కర్మల్ని నాకు అర్పిస్తే నేను ఉద్ధరిస్తాను అని చెప్తాడు. ఈ రెండింటిని ఎలా చూడాలి అని అంటారు? ఎవరిని వారు ఉద్ధరించుకోవటమే భగవంతుడిని ఆశ్రయించటం. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి అంటే వాళ్ళ ఉద్ధరణ కోసం వాళ్ళు ఏం చేయాలి? మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మీరు నన్ను ఆశ్రయించాలి, ఉద్ధరించాలి అనే ఉద్ధరింపబడాలి అనే ఆలోచన కనుక ఉన్నట్టయితే ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆ భగవంతుణ్ణి ఆశ్రయించటం ద్వారా తనను తాను ఉద్ధరించుకునేటువంటి చోటుకు వెడతాడు. చుట్టూ నిప్పులు ఉన్నాయండి, ఆ నిప్పుల్లో నుంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. రక్షింపబడాలి. ఏం చేయాలి? ఈ మంటల నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడు. తప్పించుకోవాలి అనుకుని ఏం చేశాడు అంటే అక్కడే ఒక వాటర్ ట్యాంకర్ వెడుతుంటే చప్పట్లు కొట్టి పిలిచాడు. పిలిచి ఆ వాటర్ ట్యాంక్ని కాస్త ఇక్కడికి వదలవయ్యా, ఈ అగ్ని జ్వాలల్లో మండిపోతున్నాను నేను, నా వల్ల కావటం లేదు, నీకు ఏదైనా నేను ఇస్తానయ్యా అని ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో వాడు ఏం చేశాడు? నీళ్లు వదిలాడు. ఈ అగ్ని చల్లారిపోయింది, బయటపడ్డాడు. ఉద్ధరింపబడ్డాడా లేదా? ఉద్ధరింపబడ్డాడు. తాను ప్రయత్నం చేయకుండా ఉద్ధరింపబడ్డాడా? చేస్తే ఉద్ధరింపబడ్డాడా? ప్రయత్నం చేశాడు. ఏమిటయ్యా ప్రయత్నం అంటే ఆ వాటర్ ట్యాంక్ అతన్ని ప్రార్థించటం, వాడి ద్వారా పొందాలి అని వాడిని బ్రతిమలాడుకోవటం, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఉద్ధరింపబడేటువంటి వాడు చేసిన ప్రయత్నం తనకు తాను ఉద్ధరింపబడటానికి చేసేటువంటి ప్రయత్నం. కనుక ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అనే మాట సత్యమే. ఆ ఉద్ధరింపబడటం కోసం నన్ను ఆశ్రయించండి అనబడేటువంటి మాట సత్యమే. కనుక భగవద్గీతలో భగవంతుడు చెప్పిన 2 వాక్యములు ఒకదానికొకటి వ్యతిరేకంగా లేవు. ఆ 2 సమానమైనవే, సత్యమైనవే, సాధుపూర్ణమైనవే. సందేహించవలసిన ఆవశ్యకత లేదు.